ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. సో ఈజీగా చూపించేస్తాను రండి. దీనికి మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. 1 స్పూన్ బిర్యానీ కుంచి రిమైనింగ్ అంతా కర్రీలోకి వాడుకుంటాం మనం. లేయర్స్గా వేసుకుంటాము. 3 లేయర్స్గా వేసుకుంటాను. ఇందులో మిరియాలు, లవంగాలు, యాలకులు, పువ్వు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకొని పౌడర్ చేసేసుకోండి. వాటర్లో సాల్ట్, ఆయిల్ వేసుకొని అది బాగా బాయిల్ అయిన తర్వాత అందులో చికెన్ వేసుకోండి. చికెన్ అనేది 50% కుక్ అవ్వాలి. 50% అంటే ఇలా కుక్ అవుతుంది అన్నమాట. ఇందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో 3 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలా అయితే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఇది వేసుకొని కలుపుకోండి పచ్చివాసన పోయినంత వరకు. పసుపు, కారం, గరం మసాలా ఈ 3 వేసుకొని ఒక్కసారిగా ఆనియన్స్కి బాగా పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు స్టార్ ఐటమ్ అండి కరివేపాకు. ఫ్రై పీస్ బిర్యానీ అంటే కరివేపాకు ఫ్లేవర్ ఖచ్చితంగా తగలాలి. సో హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు వేసుకోండి. ఫస్ట్ లేయర్ వేసాము, ఇది సెకండ్ లేయర్. ఇప్పుడు వేసిన తర్వాత మనం బాగా కలపాలండి. చికెన్కి పట్టేలాగా గరం మసాలా అంతా పట్టేలా కలపాలి. ఓ 2 to 3 మినిట్స్ కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు థర్డ్ లేయర్ గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఇప్పుడు 5 మినిట్స్ కలుపుకోండి. ఫుల్గా శుభ్రంగా చికెన్కి పట్టేలాగా ఈ పౌడర్ అంతా కలుపుకోండి. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోండి. చెప్పాను కదా కరివేపాకు ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా ఉండాలి అనేసి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. మన ఫ్రై చికెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేయాలి. బిర్యానీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. చూడండి, ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అందులో బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఆయిల్లో. నెక్స్ట్ పచ్చిమిర్చి 7 నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కలుపుకోండి. ఇప్పుడు బాగా కొత్తిమీర, పుదీనా అవైలబుల్గా లేదు నాకు, సో అది స్కిప్ చేశాను. మీరు పుదీనా ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా గరం మసాలా, స్టార్టింగ్ చేసిన పౌడర్లో ఆ గరం మసాలా 1 స్పూన్ వేసేయండి. నెక్స్ట్ రైస్. ఎప్పుడు వాటర్ వేసిన తర్వాత రైస్ వేయద్దు. రైస్ వేసి అంతా కలిపిన తర్వాత వాటర్ అనేది వేయండి. తెలుసు కదా క్వాంటిటీ, 1:1 రేషియో. కలపండి బాగా. వాటర్లో ఇప్పుడు సాల్ట్ వేయండి. 15 మినిట్స్ తర్వాత తీస్తే ఇలా ఉంటుంది. బటర్ యాడ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనాతో సర్వ్ చేసుకోండి. జీడిపప్పులు నేను వేయించుకున్నాను. గీ అయినా పర్లేదు, బటర్ అయినా పర్లేదు. ఇదంతా ఒకసారి కలుపుకోండి. మనకు పొడి పొడిగా వస్తుంది. పొడి పొడిగా రావాలంటే మీ ఐటమ్ అంతా అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి బరువు పెట్టి ఉంచేయండి. ఇప్పుడు మన ఫ్రై పీస్ అంతా ఇందులో వేసేయండి. వేసేసి ఫుల్గా బిర్యానీలో కలుపుతూ ఉండండి. ఆ మసాలా అంతా బిర్యానీకి పట్టి చికెన్ ఫ్లేవరు, మసాలా, బిర్యానీ అబ్బబ్బా సూపర్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మా తమ్ముడైతే రివ్యూ ఇస్తున్నాడు చేసిన బిర్యానీకి, చూసేయండి. బిర్యానీతో ఆనియన్స్ తింటే ఆ టేస్ట్ వేరు ఫ్రెండ్స్. మా మదర్ చెప్తున్నారు రివ్యూ. ఏదో అనుకున్నాం కానీ బాగా చేసింది ఫ్రెండ్స్. మాకు సూపర్ ఉంది. కాంబినేషన్ ఉల్లిపాయలు ఇంకా బాగుంటుంది. డూ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ మగువా.